నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నేను ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ సంబంధ లోపాలకి అండ్ సైకోసెక్షువల్ ఇష్యూస్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు మనము టైట్ స్కిన్ అంటే ఫీమోసిస్ అంటాం కదా, అంగానికి ముందు చర్మము టైట్గా ఉండటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా అనే దాని గురించి చర్చించుకుందాం. బేసికలీ ఈ ఫీమోసిస్ అంటే ఏంటి అంటే మనకు అంగానికి ముందు ఉన్న చర్మము టైట్గా ఉండి ఈవెన్ సెక్షువల్ యాక్ట్ అప్పుడు కానీ ఈవెన్ ఎరెక్షన్ అప్పుడు కానీ వెనక్కి పూర్తిగా రాలేకపోవటం, ఎరెక్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా మంట రావటం, చీలికలు ఉండటం, కష్టంగా సెక్షువల్ యాక్ట్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ ఫీమోసిస్కి ఉన్న లక్షణాలు. ఈ ఫీమోసిస్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా అంటే యూజువలీ ఫీమోసిస్ నెవర్ కాజెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కానీ డిస్కంఫర్ట్ అనేది కాజ్ చేస్తుంది. డిస్కంఫర్ట్ ఉండడం వల్ల సైకలాజికల్గా ఏంటి అంటే ఎరెక్షన్స్ రావడానికి భయపడుతూ ఉంటారు, సెక్షువల్ ఇంటర్ కోర్స్కి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, చిన్నగా ఏంటంటే ఎరెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. అందుకని వీళ్ళని ఏంటి అంటే సింపుల్గా ఎగ్జామిన్ చేసి నిజంగా ఫీమోసిస్ కి మనం సర్కం చేయాలా అంటే, సర్కం అంటే ముందర చర్మాన్ని తీసివేయటం, అంటే పెద్ద ఆపరేషన్ లాగా కాదు, స్టాప్లర్ సర్కంసెషన్ అంటాం. దానికి ఒక టీం ఉంటారు, అది ఈజీగా అయిపోతుంది. అంత అవసరం ఉందా అనేది చూసుకునేసి సర్కం చేయటం తర్వాత ఆఫ్టర్ 1 or 2 weeks వాళ్ళు సెక్షువల్ ఇంటరాక్ట్కి వెళ్ళొచ్చు, ఈవెన్ మ్యారేజెస్ ఉంటే సెక్షువల్ ఇంటరాక్షన్స్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నా దగ్గరికి ఏంటి అంటే సర్కం అయిపోయిన తర్వాత కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటారు. ఈ ఫీమోసిస్ వల్ల సర్కంసెషన్ చేసుకొని తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో సర్కం నెవర్ ఇండ్యూసెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కానీ కొంతమందిలో ఏంటంటే సైకలాజికల్గా పెయిన్ ఉంటుందేమో, ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి వాళ్ళకి సబ్కాన్షియస్లో ఉంటుంది. బేసికలీ పెయిన్ లేదు సార్, అంతా మానిపోయింది, అసలు రా సర్ఫేసెస్ లేవు, చాలా బాగా చేశారు, స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే బేసికలీ వాళ్ళకి ఎటువంటి హార్మోనల్ లోపాలు ఉండవు. ఆబ్వియస్గా ముందు ఎరెక్షన్స్ వచ్చి సర్కం తర్వాత మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందంటే ఇట్స్ క్లియర్లీ నోన్ దట్ దెర్ ఈజ్ నో హార్మోనల్ డెఫిషియన్సీ. ఏంటంటే వాళ్ళకి ఆర్గానిక్గా ఏమి ఇబ్బంది ఉండదు. సింపుల్గా ఏంటి అంటే వాళ్ళ కోరికలు తగ్గట్టు అంగం స్తంభించదు, చిన్నగా ఈ స్తంభన లోపాలు అనేవి వస్తాయి. వీళ్ళకి ఎగ్జామిన్ చేసి సింపుల్ పరీక్షలు చేసి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ థెరపీ అంటే ఇదేదో ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఒక మసాజింగ్ టెక్నిక్. దీంతో ఏమవుతుందంటే అంగానికి లేని ఉత్తేజనము కానీ ఆ స్టిమ్యులేషన్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో చిన్నగా బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో కోరికలు తగ్గట్టు అంగం స్తంభిస్తుంది. సో దాని తర్వాత సింపుల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఈ షాక్ వేవ్ థెరపీని ఏమంటామంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇందులో మనం ఇంజెక్షన్స్ వేయటం కానీ, ఏదైనా మెడికేషన్స్ పెట్టడం కానీ, ఇంప్లాంట్స్ ఉండటం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇది పైనే నాన్ ఇన్వేసివ్గా ఎక్స్ట్రా కార్పోరియల్గా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్తో, అంటే సౌండ్ వేవ్స్తో, అకోస్టిక్ వేవ్స్ అంటాము, దాంతో మనం అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేసి అంగంలోని కణజాలాన్ని ఉత్తేజపరిచి న్యూవాస్కులరైజేషన్ ద్వారా అంగంలోని రక్త ప్రసరణ పెంచడమే. ఇది చాలా సింపుల్ పద్ధతి, అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళ సంసారిక జీవితాన్ని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.